ఈ ఉగాదితో అన్ని రోగాలు పోవాలన్నా అర్థమైందా? హ్యాపీగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనకు ఉగాది సందర్భంగా ముఖ్యంగా అందరు ఉదయాన్ని మొదటగా చేసుకోవాల్సింది భగవంతుని యొక్క ప్రార్థన పూజలు అన్నీ అయిన తర్వాత ఈ ఉగాది పచ్చడి చేస్తాం. దీన్ని ముఖ్యంగా ఒక కుండలో కలుపుతూ ఉంటాం. అన్నీ కొత్తగా పండినటువంటి వసంతం కాబట్టి, వసంతం స్టార్ట్ అవుతుంది కాబట్టి వసంతంలో వచ్చేటువంటి కొత్తవన్నీ కూడా ముఖ్యంగా వేపపూత, ఇది ముఖ్యం అనమాట. వేప పచ్చడి అంటాం చేస్తారు. వేప పచ్చడి అంటే ముఖ్యంగా వేపపూత ముఖ్యం. వేపపూత అన్నీ ఈ టైంలోనే వస్తుంది కాబట్టి ఇది అన్ని రోగాలన్నీ నాశనం చేసేటువంటి. కాబట్టి ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటంటే, ఒక జీవితం అన్నగా సుఖ దుఃఖాలమయం, అన్ని రకాల కష్టాలు సుఖాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల రుచుల్ని కలుపుతూ షడ్రుచులతో ఈ యొక్క ఉగాది పచ్చడి చేస్తాం అన్నమాట. ముఖ్యంగా చేదు అనుభవం. ఈ చేదు మనం కష్టంగా ఉంటుంది కానీ చాలా అద్భుతమైనటువంటి. కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవడం ముఖ్యంగా. ఇంకా ఇవన్నీ పులుపు, అలాగే కారం, ఉప్పు, తీపి, చేదు, ఇలా అన్ని రకాల ఒగరు, ఈ 6 రకాలైనటువంటి రుచుల్ని సంపాలు కలుపుకొని తగిన పాడలో ఇది కుండలో ఈ చింతకాయలు ఏవైతే వచ్చాయో నానబెట్టి ఉంచుకోవాలి. కొత్తగా వచ్చినటువంటి చింతపండుని దీన్ని అందరినీ పిసికి బాగా గుజ్జులాగా తీయాలి. ఈ తీసుకుని గుజ్జు తర్వాత ఇక్కడ దీంట్లో జాలీ చేసినటువంటి కంప్లీట్గా ర్యాక్ తీసినటువంటి వాటిని అనమాట. సాధ్యమైందా? ఈ కూర్చొని చూడండి. సో ఇది మీరు అందరూ నెక్స్ట్ తరం అర్థం చేసుకోవాలి అసలు ఉగాది పచ్చడి అంటే ఏంటి. అలాగే కొన్ని పండ్లతోటి దీని అంతటిని కూడా మెత్తగా పిసికించుకోవాలి. అలాగే కొంచెం కమ్మదానానికి ఇది వేస్తాం. కొబ్బరి, ఇవి మామిడి, పులుపుదనం, పొగరు, చేయడమో ఇది వస్తుంది. అలాగే కొంచెం కారం అంటే మిరియాలు, కొంచెం ఉప్పు, అట్లా ఉప్పుదానం ఇవన్నిటిని వేసుకుంటాము. ఇది చింతపండు గుజ్జు. ఓకే, దీన్ని ఈ చింతపండు గుజ్జుని ఈ కుండలో చక్కగా వేసుకోండి. తీసేసి కూడా పిండేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ గుజ్జు అంతా మనకి పట్టుకొచ్చేస్తుంది. పాలు చేసుకోవచ్చు. తీసిన గుజ్జు వేసుకో. ఇది యాపిల్ పచ్చడికి బేస్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఈ పండ్లతో చేసినటువంటి ఈ పేస్ట్ అంతటిని కూడా దీంట్లో వేసుకోవచ్చు. అరటి పండ్లు, జామ పండ్లు అన్నీ వేసుకోవచ్చు దీంట్లో. వీటికి సంబంధించిన సో ఇది బెల్లం కూడా తీపికి. కొబ్బరికాయ ముక్కలన్నీ చిన్న ముక్కలు తరిమేసి దాంట్లో వేసాడు. తర్వాత మామిడికాయ, ఇంకోటి ఏంటంటే దీన్ని అసలు ఏ విధమైనటువంటి కుకింగ్ ప్రాసెస్ లేకుండా అసలు ఎలా తయారు చేసుకోవచ్చు ఫుడ్ అనేది కూడా దీని నుంచి తెలుసుకుందాం. లేకపోతే పచ్చడి నుంచి
మామిడి, ఈ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసి అలాగే మిరియాల పొడి, ఉప్పు, అది ముక్కలు చిక్కి విధంగా 6 రుచుల యొక్క కలయిక. బెల్లం వేసిన తర్వాత వేపపూత. జనరల్గా వేపపూత ఏదో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇదే మెయిన్. చేదుగా ఉందని అనుకోకూడదు. దీనికోసం ఇదంతా